అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రమోద, కడప మాతృశ్రీ ఐవీఎఫ్ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి ముఖ్య కారణం, ఇప్పుడు మనము తరచుగా సంతానలేమికి ఇస్తున్న చికిత్సా విధానాలలో ముఖ్యమైనది ఈ ఐవీఎఫ్ లేదా ఇక్సీ ప్రక్రియగా చెప్పుకోవచ్చు. దీని మీద చాలామందికి ఎక్కువ అవగాహన లేదు, కొన్ని ఆందోళనలు ఉన్నాయి. సో ఈరోజు ఇది ఎలా చేస్తారు అని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఒక వీడియో చేద్దాం. ముఖ్యంగా ఈ ఐవీఎఫ్ ఇప్పుడు హాస్పిటల్ లోపల వాతావరణం, ఆపరేషన్ థియేటర్ కానీ ఐవీఎఫ్ ల్యాబ్ కానీ ఎలా ఉంటుంది అనేది మనందరికీ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ ఐవీఎఫ్ ల్యాబ్ అనేది ముఖ్యంగా 3 భాగాలుగా చెప్పుకుంటాం. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఈ లోపల ఎలా ఉంటుంది, వాల్స్ ఎలా ఉండాలి, రూమ్స్ ఎలా ఉండాలి, ఏమేమి రూమ్స్ ఉండాలి, రూమ్ డైమెన్షన్స్ ఎలా ఉండాలి అనేది ఒకటి. ఇదంతా స్ట్రిక్ట్గా లేఅవుట్ అంతా మనకి ఐసీఎంఆర్ గైడ్లైన్స్ కిందనే పెట్టుకోవాల్సి ఉంటుంది మనము. ఇది నెక్స్ట్ ఎక్విప్మెంట్ కూడా ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్నే మనము ఇన్స్టాల్ చేసుకొని మనము ఈ ప్రొసీజర్ చేయవలసి ఉంటుంది. అండ్ నెంబర్ 3 పర్సనల్, అంటే ఎక్స్పర్ట్స్, అంటే ఎవరెవరు ఇక్కడ వర్క్ చేసే హ్యూమన్ రిసోర్సెస్ అన్నట్టు. అందులో ముఖ్యంగా క్లినీషియన్, అంటే డాక్టర్, పేషెంట్తో మాట్లాడే డాక్టర్, ఇంకా ఎంబ్రియాలజిస్ట్ అనేవాళ్ళు లోపల ఎంబ్రియాలజీ ల్యాబ్లో ఉంటారు, ఇంకా సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు, ఇంకా అనెస్థెటిస్ట్ ఉంటారు, ఇంకా రేడియాలజిస్ట్ ఉంటారు. ఇలా ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. నేను ఈరోజు ఇక్కడ ఒక క్లినీషియన్గా మీ ముందు నిలబడి ఉన్నాను. సో మొదటగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దాని గురించి ఫస్ట్ చెప్తాను. ఇలా ఐవీఎఫ్ ల్యాబ్ లోపలికి మనం వచ్చాక ఇక్కడ రాగానే మనము డ్రెస్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. నార్మల్ డ్రెస్ తోటి లోపలికి అలౌడ్ ఉండదు. ఏవి మనం జ్యువెలరీ కానీ, నెయిల్ పాలిష్ కానీ, స్ట్రాంగ్ ఓడర్స్ అంటే సెంట్స్, పర్ఫ్యూమ్స్ అలాంటివి కానీ వేసుకోకూడదు. పౌడర్ ఇలాంటివంతా కూడా వేసుకోకూడదు. మనం గుళ్ళోకి ఎంత పవిత్రంగా వెళ్తామో అంత పవిత్రంగా ఇక్కడికి ఇంకా ఎక్కువ రెస్ట్రిక్షన్స్ తోటి లోపలికి అలౌడ్ ఉంటుంది. సో ఇక్కడ చేంజ్ అయిన తర్వాత లోపలికి వెళ్ళే ముందు అక్కడ హ్యాండ్స్ వాష్ చేసుకొని సోప్తో, ఒక మెడికేటెడ్ సోప్ తోటి హ్యాండ్స్ వాష్ చేసుకొని మనము లోపలికి ఆపరేషన్ థియేటర్లోకి. ఇది ఐవీఎఫ్ ఆపరేషన్ థియేటర్. ఇది ఐవీఎఫ్ ఆపరేషన్ థియేటర్. ముఖ్యంగా మొదట ఇందులో ఎక్విప్మెంట్ గురించి చెప్తాను. ఇది పేషెంట్కి మత్తు ఇచ్చే బాయిల్స్ ఆపరేటర్స్ అంటాము. ఇందులో వాతావరణం కానీ, లైటింగ్ కానీ అంతా కూడా కంట్రోల్డ్గా ఉండాలి. ఇది మందులు కోల్డ్ చైన్ అనే టెంపరేచర్ మెయింటైన్ చేయడం కోసము ఇది రెఫ్రిజిరేటర్ ఇక్కడ ఉంటుంది. ఐవీఎఫ్కి సంబంధించిన మందులు, మత్తుకి సంబంధించిన మందులు అన్నీ ఇవ్వడానికి ఇవి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనము ఈరోజు ఎగ్ పికప్ అనే ప్రొసీజర్ మనము లైవ్లో వీడియో చూద్దాం. దీనికి మనము ఒక ఆపరేటింగ్ టేబుల్ ఉంటుంది. ఇందులో పేషెంట్ని పొజిషన్ చేస్తాము. పేషెంట్కి ఆల్రెడీ ఎగ్స్ పెరగడం కోసం, అండాశయాలలో ఎగ్స్ పెరగడం కోసం కొన్ని ఇంజెక్షన్స్ ఆల్రెడీ ఇచ్చాము. స్కానింగ్ ద్వారా వాటి సైజు, రైట్ ఓవరీలో ఎన్ని ఉన్నాయి, లెఫ్ట్ ఓవరీలో ఎన్ని ఉన్నాయి అన్నీ ఒక అవగాహన తెచ్చుకొని ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రొసీజర్ ఎగ్ పికప్ అనే ప్రాసెస్ని మనము చేస్తాం. దీనికి కావాల్సినది ఏంటి అంటే, మత్తు ఇవ్వడానికి బాయిల్స్ ఆపరేటర్స్, మత్తు డాక్టర్ ఉన్నారు, ఆపరేటింగ్ టేబుల్ ఉంది, ఇంకా ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ట్రాలీ, ఒక స్కానింగ్. ఇది అల్ట్రాసౌండ్ గైడెడ్ ఎగ్ పికప్ ప్రొసీజర్. ఈ స్కానింగ్లో చూస్తూ ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాడుకొని మనము చేస్తాం. తర్వాత ఇక్కడ నుంచి ఎగ్ తీయడం అనేది జరిగిన తర్వాత ఈ తీసిన ఎగ్స్ని ఇక్కడ టెస్ట్ ట్యూబ్స్లో పెట్టేసి ఎంబ్రియాలజీ ల్యాబ్లోకి మనము పెట్టేస్తాం. దీన్ని ప్యాసేజ్ బాక్స్ అంటాం. ఇది ఇక్కడ ఇట్లా ఓపెన్ చేశాక అక్కడ అది ఎంబ్రియాలజీ ల్యాబ్. ఈ ఎంబ్రియాలజీ ల్యాబ్లో పట్టుకో హోల్డ్ దిస్ ఎంబ్రియాలజీ ల్యాబ్లో ఎక్విప్మెంట్ ఒకసారి చూద్దాం. దీన్ని వర్క్ స్టేషన్ అంటాము. ఇక్కడ ఆ ఎగ్స్, అక్కడ తీసుకున్న ఎగ్స్ని ఇక్కడ పెట్టుకొని ఇందులో ఈ మానిటర్లో చూసుకుంటాం. తర్వాత
కొద్దిసేపు ఇది ఇంక్యుబేటర్ అంటాం. ఇందులో ఎగ్స్ని కల్చర్ చేస్తాం. కల్చర్ చేసిన తర్వాత ఎగ్ చుట్టూరా ఉన్న సెల్స్ని అంతా మనం సపరేట్గా చేసి అంతలోపు మేల్ స్పర్మ్స్ రెడీ చేసుకొని ఆ ఎగ్ని స్పర్మ్ని కలిపించే మెషిన్ ఇది ఇక్సీ మైక్రో మ్యానిపులేటర్ అంటాం. ఇందులో ఏం జరుగుతుంది అంతా ఆ మానిటర్లో కనపడుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఈ ఇంక్యుబేటర్లో ఫర్టిలైజేషన్ ఇక్సీ అనే స్టెప్ చేశాక ఇంక్యుబేటర్లో 5 రోజులు మ్యాక్సిమం వరకు మనము కల్చర్ చేస్తాం. దాని తర్వాత మళ్ళీ ఎయిదర్ తల్లి గర్భంలో కన్నా ప్రవేశపెట్టడం లేదా ఇందులో ఇది క్రయో క్యాన్స్ అంటాం, ఇందులో ఫ్రీజ్ చేయడం. ఈ రెండిట్లో ఏదో ఒక స్టెప్ జరుగుతుంది.